హలో మూవీ లవర్స్. సూ ఫ్రమ్ సో నూతన దర్శకుడు జేపీ తుమినాడ్ డైరెక్షన్లో షానిల్ గౌతమ్, సంధ్య, రాజ్బీ శెట్టి, జేపీ తుమినాడ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ ఇది. రాజ్బీ శెట్టి ఈ మూవీని కో ప్రొడ్యూస్ చేశాడు. జూలై 25న కన్నడలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీని ఈ వారం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు తెలుగులో కూడా థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక హారర్ కామెడీ. 2 hours 17 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని తెలుగు, తమిళ్, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి కంటిన్యూగా మంచి హిట్స్ వస్తూనే ఉన్నాయి. కానీ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రం ఈ మధ్య సరైన హిట్ లేక బాగా వెనకబడిపోయింది. మంచి హిట్ కోసం కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తున్న ఈ టైంలో లాస్ట్ వీక్ వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించి అన్ఎక్స్పెక్టెడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా మారి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరిపోసింది. సౌత్ కర్ణాటకలోని ఒక చిన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రన్ అవుతుంది ఈ మూవీ స్టోరీ. ఆ విలేజ్ లోని ఒక కుర్రాడికి దెయ్యం పడితే ఆ దెయ్యాన్ని వదిలించేందుకు ఆ విలేజ్ వాళ్ళు ఏం చేశారనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. వినడానికి సింపుల్ గా ఉన్న ఈ కథని తన అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు డైరెక్టర్ జేపీ తుమినాడ్. క్యారెక్టర్ ఇంట్రోస్తో మూవీని స్టార్ట్ చేసి ఎక్కువ టైం తీసుకోకుండానే అసలు కథలోకి ఎంటర్ అయిపోయి ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని కామెడీతో కడుపుబ్బా నవ్వించి సెకండ్ హాఫ్ లో కూడా ఒక పక్క కామెడీని కంటిన్యూ చేస్తూనే ఇంకో పక్క ఒక సీరియస్ ఇష్యూని డిస్కస్ చేసి మూవీ ఎండ్ అయ్యేసరికి ఒక మంచి సినిమాని చూసాం ఇవాళ అని ఆడియన్స్ అనుకునేలా చేయడంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. యూజువల్ గా ఇలాంటి మూవీస్ లో దెయ్యాన్ని మూవీ ఎండింగ్ వరకు సస్పెన్స్ లో పెట్టి చివర్లో రివీల్ చేస్తారు. కానీ ఈ మూవీ విషయంలో డైరెక్టర్ అలా చేయకపోవడమే ఈ మూవీ ఇంత బాగుండడానికి మెయిన్ రీజన్ ఏమో అనిపించింది నాకైతే. రైటర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా జేపీ తుమినాడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన విధానం సూపర్. హారర్ కామెడీ జానరాని రాఘవ లారెన్స్ తర్వాత మళ్ళీ అంత పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన నెక్స్ట్ డైరెక్టర్ జేపీ తుమినాడ్ ఒక్కడే అని నా పర్సనల్ ఒపీనియన్. ఈ మూవీ కోసం సెలెక్ట్ చేసిన విలేజ్ లొకేషన్ అయితే ఎక్సలెంట్ గా సెట్ అయింది ఈ మూవీ కథకి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. మన తెలుగు డబ్బింగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఊరి పెద్ద రవణగా షానిల్ గౌతమ్ యాక్టింగ్ సూపర్. కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఎగ్జిబిట్ చేశాడు. అశోక్ గా ఈ మూవీలో క్రూషియల్ రోల్ చేసిన డైరెక్టర్ జేపీ తుమినాడ్ ఆ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తన యాక్టింగ్ కూడా చాలా మెచ్యూర్డ్ గా ఉంది. దొంగ స్వామీజీ క్యారెక్టర్ లో రాజ్బీ శెట్టి తన ఎక్స్ప్రెషన్స్ తో, బాడీ లాంగ్వేజ్ తో తను స్క్రీన్ పై కనిపించిన ప్రతిసారి ఆడియన్స్ ని హాయిగా నవ్వుకునేలా చేశాడు. ఈ సినిమా మొత్తానికి హైలైట్ రోల్ అయిన బావా అనే తాగుబోత్ పర్సన్ క్యారెక్టర్ లో పుష్పరాజ్ కామెడీ అద్దిరిపోయింది. భాను క్యారెక్టర్ లో సంధ్య మీరు మూవీ చూసి ఇంటికి వచ్చాక మీకు కనీసం ఒక వారం రోజుల పాటైనా గుర్తుండిపోతుంది. తన క్యారెక్టర్ తో ఇచ్చిన మెసేజ్ చాలా బాగుంది. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా తమ యాక్టింగ్ తో తమ క్యారెక్టర్స్ కి 100% జస్ట్ ఇచ్చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే హారర్ కామెడీ జానరా మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ మస్ట్ వాచ్. నవ్విస్తూనే ఆలోచింపజేసిన ఈ మూవీని జనరల్ ఆడియన్స్ కూడా థియేటర్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. వాచ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.